హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్విఎస్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఒక స్నాక్ ఐటమ్ చూపిస్తున్నానండి. ఇదేంటంటే వెజ్ బర్గర్ ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మనకి మార్కెట్లో ఈ బ్రెడ్ బర్గర్స్ కానీ సపరేట్గా ఉంటుంది బ్రెడ్. దాన్ని తెచ్చేసుకుంటే ఇంట్లో చక్కగా చేసేసుకోవచ్చు. ఇంట్లో ఎలాంటి వెజ్జీస్ ఉన్నా సరే దీనిలో వేసేసుకొని స్నాక్ ఐటమ్గా కూడా తినేసేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా కూడా రెడీ చేసేసుకోవచ్చు. అది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా ఛానల్లోకి వెళ్ళి నా కంటెంట్ నచ్చితే అంతా ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా నా వీడియోస్ని షేర్ చేసేసేయాలి. ఓకేనా? ఇప్పుడు మనం ఈ బర్గర్ అనేది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టేసుకోవాలి. అందులో ఒక 2 to 3 స్పూన్స్ వరకు వేసుకోవాలండి. చాలా తక్కువ ఆయిల్తో మనము ఈ తయారు చేసుకోవచ్చు ఈ కర్రీ అనేది. ఎక్కువగా మనము ఆలుతో చేసుకుంటే కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. కాకపోతే ఇక్కడ ఓన్లీ ఆనియన్, టమాటా, క్యారెట్తో చేసుకుంటున్నాము. ఇవి కూడా కొంచెం ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదండి. కొంచెం క్రంచీగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇవి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనము క్యారెట్ కూడా వేసుకోవచ్చు. క్యారెట్ అలాగే బీన్స్ కూడా వేసుకోవచ్చు అండి. బీన్స్, క్యారెట్, అది క్యాబేజ్, ఏదైనా సరే మనం వెజ్జీస్ అనేది వేసేసుకోవచ్చు. నాకు ఇక్కడ లేక వేసుకోలేదు. మీరు ఆప్షనల్ అండి, ఏదైనా వేసుకోవచ్చు. ఇక్కడ కొంతమంది అయితే ఎగ్ టేస్ట్ కావాలనుకున్న వాళ్ళు ఎగ్ కూడా వేసుకుంటారు. కాకపోతే మాకు ఫ్లేవర్ నచ్చక మేము వేసుకోము. మామూలుగా ఎగ్ ఇష్టపడే వాళ్ళు సపరేట్గా కాకుండా ఇలా బ్రెడ్లో కూడా వేసేసుకుంటారు. నేనైతే ఇక్కడ ప్యూర్గా వెజ్జీస్ తోటే చేస్తున్నాను. ఇందులో కొంచెం క్యారెట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోనే కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది వేసుకోవాలి. అది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటా అయితే వేసేసుకోవాలండి. ఇది మెయిన్గా దీనిలో బర్గర్కి మనకి కార్న్ వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. దానికోసమనే ఈ బర్గర్ చేసుకున్నాము. ఇందులో మనకి పచ్చి మొక్కజొన్న ఉంటుంది చూడండి, అది. లేకపోతే మీకు అవి దొరకకపోతే ఉడికించి కూడా వేసేసుకోవచ్చు. పచ్చిది కాబట్టి డైరెక్ట్గా వేసేసాను. అది ఒక కప్ వరకు వేసుకున్నానండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో దీనికి సరిపడా కారం, ఇక్కడైతే ఎండుమిరపకాయల కారం వేసుకుంటున్నాను. అలాగే కొంచెం చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసేసుకుంటామండి. అది ఆప్షనల్ అంతే. దీనికి సరిపడా కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మిగతా కొంచెం ఏమైనా స్పైసెస్ కావాలనుకుంటే చాట్ మసాలా అలా ఏమైనా కావాలంటే వేసేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒకైతే మన ధనియాల పొడి ఒకటి వేసుకున్నానండి. ఇందులో జీలకర్ర పొడి కానీ మన చాట్ మసాలా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆమ్చూర్ పౌడర్ కానీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. మీకు ఫ్లేవర్స్ వేసుకునే దాన్ని బట్టి వేసేసుకోండి. ఇక్కడ ఇంకొకటి వచ్చేసి ఆరిగానో కూడా వేసుకున్నానండి. ఇది ఏంటంటే జస్ట్ బాగా ఫ్లేవర్ బాగా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, అందుకోసమని వేశాను. అలాగే చెప్పాను కదా చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసేసుకోవాలి. తొందరగా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేవరకు రెడీ చేసేసుకోవచ్చు అండి. చాలా ఫాస్ట్గా రెడీ అయిపోతుంది. అలాగే ఇందులో ఒక క్యాప్ వరకు మనకి సోయా సాస్ వేసుకోవాలి. చాలా తక్కువ వేసుకోవాలండి సోయా సాస్, లేకపోతే పుల్లగా అయిపోతుంది. అలాగే కొంచెం టమాటా సాస్ను కూడా వేసేసుకొని దింపేస్తే సరిపోతుంది. ఇప్పుడు అది కొంచెం కర్రీ చల్లారే వరకు మనం బ్రెడ్ను చెప్పాను కదా, మార్కెట్లో ఎక్కడైనా సూపర్ మార్కెట్లో ఎక్కడైనా ఈ బ్రెడ్ అవైలబుల్గా ఉంటుంది. ఈ బ్రెడ్ని తీసుకొని ఇలా హాఫ్కి కట్ చేసుకోవాలండి. ఇది మామూలుగా అయితే ఫస్ట్ ఒకసారి హీట్ చేసుకోవచ్చు. లేదు అంటే డైరెక్ట్గా కూడా లోపల హీట్ కాకపోయినా సరే మనం అటు ఇటు వేడి చేస్తాం కాబట్టి ప్యాన్ పైన లోపల కొంచెం ఇలా డైరెక్ట్ స్టఫ్ కూడా పెట్టేసుకొని మనం ఈ బ్రెడ్ని కాల్చుకోవచ్చు. ఇప్పుడు మనం స్టఫ్ అయితే ఒక సైడ్ పెట్టేసుకోవాలండి. ఇది పెట్టేసుకున్న తర్వాత దానిపైన కొంచెం మాజరెల్లా వేసుకున్నాను. ఇది కూడా ఆప్షనల్ అండి. కాకపోతే మాజరెల్లా వేసుకుంటే చాలా టేస్టీగా ఉందండి. ఖచ్చితంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా వేసుకోండి. అలాగే ఇది తర్వాత ఇది వచ్చేసి మళ్ళీ కొద్దిగా ఆరిగాను. దానిపైన ఇప్పుడు మనం చీజ్ స్లైసెస్ ఉంటాయి కదా, వాటిని అయితే పెట్టుకున్నాను. ఒక స్లైస్ వరకు పెట్టేసుకుంటే సరిపోతుంది. ఈ చీజ్ స్లైసెస్ వేసుకున్న తర్వాత దానిపైన కొంచెం చిల్లీ ఫ్లేక్స్, ఎందుకంటే మనం తిన్నప్పుడు ఇది మొత్తం మెల్ట్ అయిపోతుంది కదా, అప్పుడు ఈ చిల్లీ ఫ్లేక్స్ టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. అందుకని జస్ట్ కొంచెం చిల్లీ ఫ్లేక్స్ అనేది యాడ్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు పైన పెట్టేసి ఇంకో బ్రెడ్ దానిపైన పెట్టేసిన తర్వాత ప్యాన్ వేడి చేసి దానిపైన కొంచెం కారం, ఉప్పు, అలాగే అంటే ఇక్కడ నేను కూడా బటర్ యూజ్ చేశానండి. బటర్ లేదా నెయ్యి ఏదైనా యూజ్ చేయొచ్చు. అలాగే కొంచెం కారం, ఉప్పు, కొంచెం ధనియాల పొడి కలిపేసి తర్వాత బ్రెడ్ని కాల్చుకుంటే మనం బ్రెడ్ తిన్నప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది. 2 సైడ్స్ ఇలా కాల్చేసుకుంటే సరిపోతుంది. నెయ్యి లేదా
వెన్నతో అయినా కాల్చుకోవచ్చు, నెయ్యితో అయినా కాల్చుకోవచ్చు. ఇంకా వెన్నతో అయితే ఇంకా బాగుంటుందండి టేస్ట్. చాలా తొందరగా ఇవి ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి బ్రెడ్ తొందరగా ఫ్రై అయిపోతాయి. ఇలా కొంచెం క్రిస్పీ అయిపోయిన తర్వాత తీసేసేయండి. లోపల ఆ చీజ్ అనేది మొత్తం మెల్ట్ అయిపోతుంది, అలాగే మాజరెల్లా కూడా మొత్తం మెల్ట్ అయిపోయి దాని టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. చాలా తొందరగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇందులో ఆలు అనేది యూజ్ చేయలేదండి. ఒకవేళ మీరు ఇందులో ఆలు యాడ్ చేసుకోవాలనుకుంటే వాటిని ఆలు కర్రీని టిక్కాలాగా చేసేసుకొని వాటిని దాని మధ్యలో ఇది స్టఫ్ బదులు ఇది వేసేసుకుంటే సరిపోతుంది. అది కూడా బాగుంటుంది. కాకపోతే కొంచెం మనం హెల్తీ వైజ్ అది తీసుకోవాలి కాబట్టి నేను ఆలును అవాయిడ్ చేసేసి ఓన్లీ వెజ్జెస్తో చేశాను. ఇప్పుడు ఏంటంటే 1 టైమ్ స్కూల్ స్టార్ట్ అయిపోయాయి, పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఈవినింగ్ స్నాక్స్కి ఏదో ఒకటి చేసి పెట్టాలి కాబట్టి ఇలా ట్రై చేయండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ నేను మీ ముందుంటాను. నేను మీ స్వప్న. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.